MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ సైకాలజిస్ట్ అయిన మాధవి గారు. ముఖ్యంగా ఏదైతే అహ్మదాబాద్ టు లండన్ వెళ్ళిన ఎయిర్ ఇండియా AI-171 ఫ్లైట్ క్రాష్ అయితే ఉందో దానికి సంబంధించి చాలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. వాటిలో ఎవరైతే ట్రావెలర్స్ ముఖ్యంగా ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్న వాళ్ళ రిలేషన్స్ గురించి కొన్ని అప్డేట్స్, వాళ్ళ స్టోరీస్ అయితే బయటకు వస్తున్నాయి. వాటి గురించి ఒక లైఫ్ లెసన్ అనే ఎపిసోడ్ తీసుకుందాం ఈరోజు. హాయ్ మ్యామ్. అంటే కొన్ని విషయాల్లో మన లైఫ్ సగంలో ఆగిపోయిందా అనే సందర్భాలు కొన్ని ఉంటూ ఉంటాయి. ఈ ఫ్లైట్ క్రాష్లో ఉన్న ప్రయాణికులు వాళ్ళ విషయాలు, వాళ్ళ లైఫ్ స్టోరీస్ విన్నప్పుడు అదే అనిపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్కి నిన్ను చూసుకోవడం కోసం నేను ఈ జాబ్ మానేస్తాను, ఇంకా మనం వెల్ సెటిల్డ్ ఆల్మోస్ట్ అని చెప్పిన ఒక మెసేజ్ కానీ, లేకపోతే ఇంకొక ఫాదర్ని ఒక ట్రావెలర్ నిన్ను లండన్ తీసుకెళ్ళిపోతాను, ఇంకా ఈసారి వెళ్తున్నాను ఇప్పుడు లండన్కి, నెక్స్ట్ వచ్చిన నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పిన స్టోరీ కానీ. అండ్ ఒక వీడియో చూసినట్లయితే ఒక అబ్బాయి హాస్పిటల్కి వచ్చి ఎంత బాధపడుతున్నాడంటే తన గర్ల్ ఫ్రెండ్ కోసం. ఇన్ 2 years వాళ్ళ మ్యారేజ్ ప్లాన్ చేసుకునే ఇదిలో వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి లైఫ్ లెసన్ ఏంటి అంటే ఇక్కడ మన లవ్ పీపుల్కి, మన వాళ్ళు అనుకునే సొంత జనాలకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, మనం ఏం వ్యక్తపరుస్తున్నాం, వాళ్ళతో రిలేషన్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటి సందర్భాలన్నీ కూడా మనకి లైఫ్ మీద చాలా రెస్పెక్ట్, చాలా భయాన్ని ఇస్తూ ఉంటాయి. సో లైఫ్ని ఎలా ఎంబ్రేస్ చేయాలంటారు? క్వశ్చన్ చాలా 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 సెన్సిటివ్ పార్ట్. ఎందుకంటే ఒకటి ఏంటంటే మనకు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఇలాంటి మీరు చెప్పిన అన్ని భావాలు బయటకు వస్తాయి. బట్ ఇది ముందు నుంచి ఉండాలా లేదా అని ఒకసారి మనం అనుకుంటే రిలేషన్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు, బాధాకరమైన సిచ్యువేషన్ జరిగినప్పుడు మనకి ఇలాంటివన్నీ మాట్లాడుకున్నప్పుడు నిజంగా మనం ఇలా ఉండాలా, అలా ఉండాలా, ఆ రోజు ఇలా చేయకుంటే బాగుండేదేమో అని ఒక ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్న స్టోరీ బట్టి డాడీ నేను ఇది ఒక్కసారి ఇది అయిపోయింది, నెక్స్ట్ మన ఇద్దరు హ్యాపీగా ఉందాం అన్న ఒక మాట తండ్రిని మేబీ జరగకపోయింటే టుడే దే ఆర్ మేబీ వెరీ హ్యాపీ ఫ్యామిలీ, అంతా అయిపోయాక ఐ విల్ బి బ్యాక్ హ్యాపీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అతను లేడు, అది తండ్రిని చాలా బాధ పెట్టుంటుంది. బట్ ఆ సమయంలో ఒక రిలేషన్షిప్ అంటే ఇప్పుడు తండ్రి ఏం చేయాలి, వాట్ హీ హ్యాస్ టు డూ. ఎనీవే ఇది ఎప్పుడో ఒకప్పుడు జరగవలసిందే, ఇప్పుడే కాకపోయినా ఎప్పుడైనా జరిగేది. ఈయనన్నా వెళ్ళేవారు, ఆయనన్నా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఈ రిలేషన్షిప్స్ చాలా చాలా డెలికేట్ పార్ట్. మనం ప్రతిదానికి ఒక మన వాల్యూ క్రియేటింగ్గా ఆలోచించకుండా ప్రతిసారి దేని గురించో మనం కష్టపడుతూ ఉంటాం. బట్ ఒక్కసారి ఆ వ్యక్తి మన జీవితంలో లేకపోతే ఇంతవరకు చేసిన పడ్డ కష్టం అంతా వేస్ట్ అనిపిస్తుంది. అంటే పరిగెడుతున్న ఈ రన్నింగ్ లైఫ్స్ అన్నిటి ఒకసారికి ఫుల్ స్టాప్ పెట్టి ఉన్న రిలేషన్స్ అన్నిటిని కూడా మనం ఎంబ్రేస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఒకసారి కలిసి మాట్లాడాలి అనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. అంతే, కరెక్టే కదా. ఆ టైం వాళ్ళకి అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకు లేదు, బై ఛాన్స్ జరిగిందో జరగలేదో నేను చెప్తాను. ఇద్దరు బాగా మాట అనుకున్నారు, బాగా తిట్టుకున్నారు, అయిపోయింది. అదే ఫ్లైట్లో వాళ్ళు ఎక్కుంటే ఈ సిచ్యువేషన్ జరిగిన వెంటనే ఒక్కసారి అలా ఆలోచన రాదా మైండ్లో, అరే నేను కూర్చొని ఉంటే బాగుండేది, మాట్లాడుకుని ఉంటే బాగుండేదేమో, ఇవాళ ఇలా జరగకపోతే బాగుండేది, నేను నా తప్పు జరిగింది, నా తరఫు నుంచి నేను కరెక్ట్ చేసుకుంటే బాగుండేది. ఆ టైంలో ఆలోచన వస్తుంది మనకి, ఎందుకంటే ఈ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి. అంటే యూజువల్లీ ఇద్దరు కపుల్ ఉన్నారు అనుకుంటే ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా కానీ ఒకసారి ఈగో కానీ, అంటే నా మాట ఎందుకు వినలేదు, లేకపోతే కోపడినప్పుడు నేను ఎందుకు సారీ చెప్పాలి అని ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచేస్తూ ఉంటాయి. కరెక్ట్. మరి అలాంటి కపుల్స్కి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్న అబ్బాయి తను కొన్ని చెప్తూ అన్నెసరిగా నీతో కోప్పడి లాస్ట్ టైంలో నీతో మాట్లాడకుండా ఉండిపోయాను, అది కంపల్సరీ రియలైజేషన్ వస్తుంది. బట్ ద పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. వెనక్కి తీసుకురాలేం కదా, ఎందుకు చేయాలని ఆలోచన ఎందుకు రాదు అని. అంటే ఇప్పుడు ఇది జరిగిందన్నంత మాత్రం అతనికి రియలైజేషన్ అయ్యిందేమో కానీ ఇది ముందు నుంచే ఉండుంటే, అంటే రిలేషన్షిప్స్ మీనింగ్ లేకుండా అయిపోయారు అందరు జనాలు. సో బిఫోర్ దాట్ ఓన్లీ మనం ఎప్పుడు కూడా ఈగోస్ కోసం కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందు నుంచే ఉండుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. అంతా అయ్యాక మనం ఏం చేయలేం. అంటే రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, అండర్స్టాండింగ్ ఈచ్ అదర్, హ్యావింగ్ అ గుడ్ టైమ్ విత్ ఈచ్ అదర్. డబ్బులు ఎలా సంపాదిస్తాం అది లైఫ్లో కంపల్సరీ పార్ట్ మనకి, అదే ఇంపార్టెంట్ అని చాలా మంది ఆనందకలు పరిగెడుతున్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు డబ్బున్న పనికొచ్చిందా, టికెట్ కొన్నాడు అనవసరంగా అయింది. కానీ ఇంపార్టెంట్ హౌ ఐమ్ స్పెండింగ్ ద టైమ్ విత్ మై పార్ట్నర్, విత్ మై ఫ్యామిలీ, విత్ మై కిడ్స్, అది చాలా ఇంపార్టెంట్. కానీ అది మనం ఒక్కసారి జరిగినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో. సో ఇప్పుడున్న వాళ్ళన్నా కొంచెం ఆలోచించి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుందని ఒక్క ఆలోచిస్తే బాగుంటుంది. దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలో అని ఒక్కసారి మనకు అర్థమైతే
లైఫ్ విల్ బి హ్యాపీ. కానీ చాలామంది అది చేయట్లేదు. అంటే ఒక రిలేషన్షిప్ అంటే ఏంటి, ఉంటే ఉన్నాం, ఏమైంది, టేక్ ఇట్ ఈజీ. కానీ ఇలాంటప్పుడు బాధపడే దానికంటే మనం ఉన్న సమయంలోనే ఈగోస్ తగ్గించుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని గివ్ ద టైమ్ ఫర్ ఈచ్ అదర్, హ్యావ్ అ క్వాలిటీ టైం విత్ ఈచ్ అదర్, ఉన్న సమయాన్ని హ్యాపీగా స్పెండ్ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా జరిగినా కూడా ఇంత మనం బాధపడవలసిన అవసరం ఉండకపోవచ్చు. అంటే క్వాలిటీ టైం అంటే ఎలా? ఇప్పుడు నచ్చిన పర్సన్ కోసం ఒక వస్తువు కొనిచ్చేసి వాళ్ళని ఒక సినిమాకి తీసుకెళ్ళిపోవడము, లేదా ఒక వెకేషన్కి తీసుకెళ్ళడం కాకుండా ఈ క్వాలిటీ టైం స్పెండింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఉద్దేశం ఒక్కొక్క పర్సెప్షన్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు గిఫ్ట్ ఇవ్వడం అనేది కూడా క్వాలిటీ టైం అయి ఉండొచ్చు. ఇద్దరు కలిసి స్పెండ్ చేయడం, వెకేషన్ స్పెండ్ చేయడం క్వాలిటీ టైమే. ఇద్దరు కలిసి కూర్చొని ఒక కప్ ఆఫ్ టీ ఆల్సో క్వాలిటీ టైమే. ఇద్దరు కలిసి ఒక మంచి మూవీ 3 గంటలు విత్ అలాంగ్ విత్ పాప్కార్న్ హ్యావింగ్, ఇట్ ఇస్ అ క్వాలిటీ టైమే. డిపెండింగ్ అపాన్ హౌ యూ ఫీల్ ఇస్ అ క్వాలిటీ టైం. అంటే ఉన్న సమయాన్ని మంచిగా వాడుకోవాలి. అనవసరంగా ఒకరికొకరు ఆర్గ్యుమెంట్ చేసుకో, నువ్వు రైటు నేను రాంగు, నువ్వు చేసిన తప్పు, నువ్వు నా మాటే వినాలి, ఇది జరగలేదు ఎందుకంటే నువ్వు ఆ రోజు చేసావు కాబట్టి ఇవాళ ఇలా సిచ్యువేషన్స్ అక్కర్లేని దాన్ని మన ఇద్దరు ఆ రిలేషన్షిప్లో తీసుకొచ్చి ఉన్న సమయాన్ని కూడా అక్కర్లేని దానికి ఆర్గ్యుమెంట్ పెట్టామనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఎస్ ఎ క్వాలిటీ టైం. బట్ ఉన్న 5 minutes ఎంజాయ్ విత్ ఈచ్ అదర్, దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు హ్యావ్ అ క్వాలిటీ టైం. అండ్ ఇది ఇద్దరి మధ్య ఇద్దరికి రావాల్సి ఉంటుంది. అండ్ ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు అంటారు ఇప్పుడున్న టైంలో. అంటే ఏంటి, మీరు ఒకరికొకరు ఈ విషయాలు ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. చాలా ఉంటుంది. కానీ అది నేను చెప్తున్నా, ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళు బాధపడతారే కానీ ఒక ఇలాంటి వచ్చే ముందు చాలా మంది ఇప్పుడు చాలా మందికి ఆన్సర్ వస్తుందండి. ఈ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి ఎంతోమంది అంటారు ఇప్పుడు మనం ఎలా ఉండాలని తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మన యొక్క సిచ్యువేషన్ జరిగింది, ఇది లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చాలామంది దీన్ని డెవలప్ చేసుకుంటే దే విల్ అండర్స్టాండ్. బట్ మీరన్న మాట ఏంటి, అనవసరమైన వాళ్ళకి అది తెలియకపోవడం అనేది. చాలామంది తెలియరు, తెలుసుకోకపోతే తెలుసుకునేటట్టుగా సమయం ఇవ్వట్లేదు వాళ్ళు, కాబట్టి తెలియట్లేదు. ఇలాంటి జరగాలి అంటే మెయిన్ థింగ్ ఇస్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ఎనీ రిలేషన్షిప్, ఒక ఫాదర్ అండ్ సన్ ఆర్ ఎ డాటర్. ఇప్పుడు అన్న చిన్న ఇష్యూ ఎందుకు, ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ మీరు చూసుంటారు, రీసెంట్గా ఒక ఆమె వాళ్ళు ఎంటరింగ్ అదే ఫ్లైట్లో ఎంటర్ అయ్యాక ఎయిర్ హోస్టెస్ ఫోటో తీసి పెట్టింది. వెంటనే ఇట్ హ్యాస్ హ్యాపెండ్, బట్ షీ హ్యావ్ ఎంజాయ్డ్ దట్ మూమెంట్. ఆ టైంలో ఆ సమయంలో షీ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. బట్ ఇప్పుడు ఆమె లేదు, కానీ ఆ ఎంజాయ్ చేసిన టైం గుర్తుపెట్టుకుంటే చాలు. దీనికోసం ఇప్పుడు మనం ఏం చేయలేం. సో అంటే రేపు ఏం జరుగుతుందో తెలియని ఈ లైఫ్స్లో అందరూ కూడా లైఫ్ని ఎంబ్రేస్ చేసుకుంటూ ఉన్న రిలేషన్షిప్స్తో చాలా హ్యాపీగా టైం గడుపుతూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎపిసోడ్ ముఖ్య ఉద్దేశం కూడా అదే. దీనిపై మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సచ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వీరేంద్ర గారు.